ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మార్నింగ్ అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు కొంచెం బిజీ వల్ల టైం కుదరకైతే చేయలేదు. డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి క్వశ్చన్ మీది ఆన్సర్ నాది పార్ట్ 6లోకి అయితే మీ అందరికీ స్వాగతం. ఇదేంటంటే బిఫోర్ ముస్లిం క్రిస్టియన్స్ ఎంటరింగ్ అండ్ ఆఫ్టర్ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఎంటరింగ్. నేను ఎవరిని కుల వివక్షతతో మత వివక్షతతో చెప్పట్లేదు. ఉన్న విషయం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలా అని చెప్పి నాకు ముస్లిం క్రిస్టియన్స్ మీద ద్వేషం లేదు. అండ్ నేను ఒక హిందూగా అయితే గర్విస్తున్నాను. సో నార్మల్ విషయం చెప్తున్నాను. టాపిక్ వచ్చేసి మార్నింగ్ నేను మీకు ఫ్రెండ్ యాప్ గురించి యూట్యూబ్లో వీడియో పెట్టే కదా. ఆల్రెడీ ఆ ఫ్రెండ్ యాప్లోకి అయితే వాడుతుంటా. ఒక్కోసారి నేను టైంపాస్కి ఏమైనా ఫ్రెండ్స్గా ఉన్న దాన్ని వాడుతుంటాను. అది మన సేవన్ మంచిగా. టాపిక్ అయితే అది కాదు. మార్నింగ్ ఒక విషయం నాకు కొంచెం ఆశ్చర్యపరిచింది. సో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట. మన ఇండియా ఎటైపోతుంది, అసలు మన ఇండియాలో హిందూ మతం అనేది ఎంతవరకు ఉంది అండ్ ఎంత నాలెడ్జ్ మన ఇండియన్స్కి అండ్ మెయిన్గా హిందూస్కి ఉందని మార్నింగ్ కొంచెం అర్థమైందనమాట. నేను ఆ పర్సన్ పేరు చెప్పనులేండి, ఎందుకంటే చెప్పి వాళ్ళని బ్యాడ్ చేయడం అండ్ వాళ్ళని ఎగతాళి చేయడం నాకు ఇష్టం లేదు. మెయిన్గా దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి మనకు అందరూ తెలిసిందే. ఆయన్ని మనం లక్ష్మీనారాయణ కూడా అంటాము. ఆయన విష్ణుమూర్తి పవర్ఫుల్ అవతారం అనమాట. ఆయన ఎందుకు అవతారం ఎత్తారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఒక షార్ట్ సరిపోదు. సో మామూలుగా మనము డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ ఒక డిస్కషన్ వచ్చి మామూలుగా లక్ష్మి గారు ఏదైతే ఉంటారో మహాలక్ష్మి అవతారం, ఆవిడ వెంకటేశ్వర స్వామి వైఫ్ అని ఒకళ్ళు అన్నారు, ఒక పర్సన్ అయితే అన్నారు. నేను ఆ క్వశ్చన్ మామూలుగా సబ్స్క్రైబర్ ఎంతమంది అడిగారు. మామూలు ముందు మేము లక్ష్మీ నరసింహస్వామి మొన్న సినిమా వచ్చింది కదా, అది చూసామండి. లక్ష్మీ నరసింహుడైనా లక్ష్మీనారాయణ అయినా ఒకటైనా అని వాళ్ళైతే క్వశ్చన్ అయితే అడిగారు సబ్స్క్రైబర్ కూడా. నేనైతే ఆన్సర్ చెప్తున్నాను. ఇద్దరు ఒకటేనండి. ఇద్దరు మామూలు సింహావతారంలో ఉంటారు. కాకపోతే నారాయణుడు అంటే విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి అవతారం వచ్చింది. ఇట్లా లక్ష్మీ నరసింహ అన్నా సరే నరసింహుడు అవతారం విష్ణుమూర్తి కాబట్టి అది అలాగ వచ్చింది అనమాట. సో కొంచెం హిందూ గ్రంథాల గురించి అవగాహన పెంచుకోండి, అంతేగాని తెలియబెట్టకుండా వెంకటేశ్వర వైఫ్ని తీసుకెళ్ళి విష్ణుమూర్తి గారి వైఫ్ తీసుకెళ్ళి రాముడి గారికి ఇట్లా కలపమాకండి దయచేసి. నేను మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. సో ఇది షార్ట్ లాగా అంటే ఫుల్ వీడియో చేయడం బెస్ట్ నన్ను అడిగితే. సో ఫుల్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను గాడ్స్ మీద. ఈ రోజుల్లో చాలామందికి ఉన్న నాలెడ్జ్ని నేను బేస్ చేసుకుని. సో ఇదనమాట. లక్ష్మీనరసింహస్వామి అన్న ఒకటే, లక్ష్మీనారాయణ అన్న ఒకటే. మొన్న ఎవరు విష్ణుమూర్తి దశావతారాలు అయితే 12 అవతారాలు అని చెప్తున్నారు. మరి ఎవరు అవతారాలు కలిపి 2 అవతారాలు నాకు చెప్పారు, నాకైతే తెలియదు. సో ఇదనమాట టాపిక్. సో క్వశ్చన్ మీది ఆన్సర్ నాది కొంచెం లాంగ్ అయింది, ఏమనుకోమాకండి. ఎందుకంటే దేవుడు టాపిక్ వచ్చింది కాబట్టి షార్ట్ వీడియోలో చెప్పలేకపోతున్నా. 3 minutes దాటిపోయింది. సో లాంగ్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మ్యాటర్ వచ్చేసి లక్ష్మీ నరసింహ అవతారం గాడ్ మామూలుగా మనకు తెలిసిందే. సగం యానిమల్ ఉంటారు లైక్ లయన్, సగం వచ్చేసి మ్యాన్ ఉంటారనమాట. ఆయన అవతారం అది చేశారన్నమాట. రాక్షసులను చంపడానికి ఎన్ని అవతారాలు ఇస్తారు. మ్యాక్సిమం 9 అవతార్స్ రాక్షసుని చంపడానికే ఉంటాయి అన్నింటిలో. పరశురాముడు అవతారం కావచ్చు, లక్ష్మీ నరసింహ అవతారం కావచ్చు, అండ్ మత్స్య అవతారం కావచ్చు. మత్స్య అవతారము కొంచెం ఫేమస్. టాటాయిస్ అవతారం కావచ్చు. అండ్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వరాహి అవతారం కావచ్చు. ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట. చెప్పుకుంటూ పోతే విష్ణుమూర్తి గారి దశావతారాల గురించి చెప్తే ఇంకా లాస్ట్ అవతారం కలికి, అది మరి ఎప్పుడు వస్తుందో మనకైతే ఎవరికి ఐడియా లేదు. ఇదన్నమాట టాపిక్. సో ఇంత మించి ల్యాగ్ తెలుసుకోలేదు. ఈ అన్నిటి మీద నేనైతే ఫుల్ వీడియో చేస్తాను. ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియోని ఆస్క్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.